Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం తనుజ గారు. నమస్కారం సిరి గారు. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి మీరిద్దరు ఫ్రేమ్ లో ఉంటే మనందరికీ కూడా తెలుసు మీరు బిజినెస్ ఐడియాస్ తో పాటు లోన్స్ కి సంబంధించిన విషయాలు మీరు చెప్తారు అని. ఫస్ట్ మనం ఈ రోజు బిజినెస్ ఐడియా గురించి మనం తెలుసుకుందాం సార్. సో అందులో భాగంగానే తనుజ గారు ఉన్నారు, రెజిన్ ఆర్ట్ గురించి చేస్తూ ఉంటారు. ఆ ఐడియాకి లోన్ కావాలి అంటే ఏ విధంగా వస్తుంది అని మనం మాట్లాడదాం. సో మరి మీరు ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఈ ఫీల్డ్ కి రావాలని మీకు ఎందుకు అనిపించింది తనుజ గారు? జాబ్ చేశాను, అదే జాబ్ నాకు అంటూ ఒక కొత్త క్రియేటివిటీతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనిపించింది. సో మార్కెట్లో రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తున్న క్రమంలో ఈ రెజిన్ అన్న ఐడియా నాలో స్టార్ట్ అయింది. ఈ రెజిన్తో ఏమేమి చెయ్యొచ్చు అండ్ మార్కెట్లో దీని గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ నేను రీసెర్చ్ చేశాను. సో కరెంట్ ఉమెన్కి జస్ట్ ఇంట్లోనే ఉండి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, రెజిన్ బిజినెస్. సో రెజిన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ కొంచెం నాకు తక్కువ అమౌంటే వచ్చేది, బట్ పోన్ ఏంటంటే ఈ రెజిన్ అన్నది చాలా మందికి తెలుస్తుంది, దాని ఇంపార్టెన్స్ తెలుస్తున్నాయి. బికాస్ మనం ఇవన్నీ కంప్లీట్గా మెమొరీస్ని క్యాప్చర్ చేసుకుంటాము, అది దీంట్లో బెస్ట్ పార్ట్ అనమాట. కాబట్టి ఇలాంటి ప్యాషన్, నాకు ఆర్ట్స్ అంటే చాలా ప్యాషన్ అనమాట. సో దీంట్లో కూడా మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆర్ట్స్ అనేది జస్ట్ పేపర్ మీదనే కాదు, వీ కెన్ ఎర్న్. కాబట్టి ఈ బిజినెస్ అలా నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? మీరు జస్ట్ 5,000 to 10,000 అండి. మీకు ఆ అమౌంట్ ఉంటే సరిపోతుంది. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. అది కూడా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, జస్ట్ మీరు ఇంట్లోనే కూర్చొని సంపాదించవచ్చు. అంటే ఇది మెయిన్గా ఎవరికి యూజ్ అవుతుందంటే అండి, ఉమెన్కి. ఈవెన్ దీనికి జెండర్ డిఫరెన్స్ అంటూ ఏమి ఉండదు. సో మెన్ ఆల్సో కెన్ డూ. అండ్ ప్యాసివ్ ఇన్కమ్, ఇన్ కేస్ ఇన్కమ్ వాళ్ళకి సరిపోలేదు అనుకోండి, వాళ్ళు కూడా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళకి బిజినెస్ మంచిగా సూటబుల్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మీరు ఎన్ని బ్యాచెస్ కండక్ట్ చేశారు? ఇప్పటికి లైక్ అరౌండ్ 500+ స్టూడెంట్స్ కి మనం కండక్ట్ చేసాము. అండ్ మనం కూడా ఈవెన్ చాలా బ్యాచెస్ చేసాం కదా. ట్రూ. అండ్ రీసెంట్ గానే మన ఫస్ట్ బ్యాచ్ కూడా ఒక హ్యూజ్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా కండక్ట్ చేసినప్పుడు నీకేమైనా ట్రబుల్స్ అంటూ ఫేస్ చేసావా? లైక్ యాజ్ ఎ రెజిన్ అంటే కెమికల్ కాబట్టి అలా ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా ఈ బిజినెస్ లో ఎప్పుడైనా? సో ఇక్కడ ప్రాబ్లం అంటే ఫస్ట్ మనము దీనివల్ల ఏమేంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మనమే చెప్పేస్తాము స్టార్టింగ్. సో దాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. అండ్ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉండడం అనే కాదు, దీనికి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి కూడా మనం చెప్తాము. ఓకే. సో దానివల్ల మీకు ఎటువంటి ఎఫెక్ట్ అయితే అవ్వదు, మనం ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం. ఇన్ కేస్ అవి నెగ్లిజెన్స్ చేసేసి పట్టించుకోకుండా ఉంటే గనక పక్క మీకు హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ ఖచ్చితంగా ఒక వ్యాపారం మొదలు పెడుతున్నాము అంటే లాభాల కోసమే ఎవరైనా చేస్తూ ఉంటారు. సో మీకు ఎంతవరకు ఈ బిజినెస్ లో లాభాలు వస్తున్నాయి? సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను ముందే, నాకు పర్ మంత్కి అరౌండ్ లైక్ 3 lakhs+ వస్తాయి. అండ్ నాట్ ఓన్లీ ప్రోడక్ట్ మేకింగ్, మనం క్లాసెస్ కూడా చెప్తాము. ఇప్పుడు నా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ నేర్చుకున్నారో వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాంతో వాళ్ళు కూడా క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఇట్స్ వన్ ఆఫ్ మంచి ఆపర్చునిటీ చెప్పాలంటే. సో వాళ్ళు ఓన్ క్లాసెస్ చెప్పచ్చు, నెక్స్ట్ వాళ్ళు ప్రోడక్ట్ మేకింగ్ చేయొచ్చు. నా దగ్గర వాళ్ళు డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటే దే కెన్ ఈవెన్ సెల్ రెజిన్ ఆల్సో. సో దీంట్లో ఒకటి అంటూ కాదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బిజినెస్ వల్ల. అండ్ ఇన్ని రకాలుగా కూడా మనం చేసుకోవచ్చు అంటారు. అవునండి. అండ్ గ్రేట్ బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు. దాంతో పాటు ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ కి యాప్ట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ చాలా మందికి కూడా యాజ్ అ మహిళలకు కావచ్చు, జెండర్ వైజ్ గా కూడా మీరు చెప్పినట్టుగా అందరూ కూడా ఈజీగా చేసుకునే అవకాశం, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మనం చేసుకోవచ్చు. అండ్ సార్, బేసిక్ గా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా, లేదు అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టకున్నా కూడా, అంటే ఒక లోన్ పరంగా కొంచెం సపోర్ట్ అంటే చేయడానికి, కెమికల్స్ కొనుక్కోవడానికైనా ఈ రెజిన్ చేయడానికైనా మనకి అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్నో సందర్భాల్లో లోన్స్ గురించి మీరు చెప్పారు కాబట్టి ఈ ఐడియా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? దాంతో పాటు లోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? నాకు ఇన్ఫాక్ట్ వెరీ ఎన్కరేజింగ్. నాకు లిటరలీ ఫీలింగ్ లైక్ నేనే జాయిన్ అయితే ఎలా ఉంటుంది, లేదంటే నా వైఫ్ కి ఒకవేళ నేర్పిస్తే ఎలా ఉంటుంది. గ్రేట్ ఐడియా సార్, డీల్ చేశాను కాబట్టి. ఇన్ఫాక్ట్ నేను ఈ ఎపిసోడ్ తర్వాత నేను మాట్లాడతాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఎందుకంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ రెజిన్ ఆర్ట్
దాదాపు ఒక 23 years ముందు ఉంటే నా పెళ్లిలో వాడిన ఆ Yes. గార్లాండ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ చిన్న చిన్న ఫుట్ ప్రింట్స్ కానివ్వండి, అవన్నీ నేను కూడా ప్రిజర్వ్ చేసి ఆపర్చునిటీ ఉండేది. సో ఐ రియలీ ఫీల్ దట్ వి మిస్ దట్ ఆపర్చునిటీ. ఎందుకంటే వి చెరిష్ సచ్ మూమెంట్స్ అన్నమాట. ఇది లైఫ్ అంతా గుర్తుండిపోయే మోస్ట్ ప్యాషనెట్ అండ్ మోస్ట్ లవబుల్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అలాంటి బిజినెస్ లో మీరు ఉన్నారంటే ఐఎమ్ లిటరలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ ఇటువంటి బిజినెసెస్ కి అసలు బ్యాంక్స్ పరిగెత్తుకుంటూ ముందు వచ్చి మరి లోన్స్ ఇస్తాయి. అఫ్ కోర్స్ ప్రతి బిజినెస్ లో రిస్క్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అండ్ ప్రతి బిజినెస్ లో ఒక ప్రాఫిట్ తెప్పించుకోవాలి అంటే దానికి కావాల్సింది అందరికంటే ఇంపార్టెంట్ ఎఫర్ట్. ఎఫర్ట్ ఎంత సిన్సియర్ గా మనం పెడతాము అన్నది ఇంపార్టెంట్. సో దాన్ని ప్రొఫెషనల్ స్టైల్లో చేయాలి కాబట్టి మేడం షీ టీచర్స్ అనమాట. సో ట్రైన్ చేస్తారు, ఒక ప్రోగా తయారు చేస్తారు. సో అది నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఐ థింక్ ఈవెన్ ది బ్యాంకర్స్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ బిజినెస్ రెజిన్ ఆర్ట్ ఈజ్ మెయిన్లీ నోన్ యాజ్ అ హ్యాండ్ మేడ్ ఆర్ట్ పీసెస్ బిజినెస్. సో ఇందులో ఏంటంటే లైక్ కోస్టర్స్ కానివ్వండి, టేబుల్ టాప్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఫ్రేమ్, నైస్ ఫ్రేమ్ విత్ యువర్ ఎప్పుడు మర్చిపోని గార్లాండ్స్ ఉంటాయి అందులో, లైక్ మెనీ థింగ్స్, చాలా చాలా మెమరీస్. సో లిటరలీ నేను మాట్లాడుతున్న కొద్దీ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఇమీడియట్ గా అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇందులో చెప్పాలి అంటే ఒక మార్కెట్ గా చూస్తే ఇండియన్ మార్కెట్ ట్యామ్ ఎలా ఉందంటే టోటల్ అడ్రసబుల్ మార్కెట్ ఇండియాలో మాట్లాడుకుంటే దాదాపు 160,000 tons ఆల్రెడీ వాడకంలో ఉందన్నమాట 2023 ఇయర్ ఎండింగ్ ప్రకారంగా చూసుకుంటే. సో నెక్స్ట్ 5 years డౌన్ ద లైన్ చూసుకుంటే దిస్ పర్టికులర్ మార్కెట్ గ్రో అవుతుంది దాదాపు 7.9% CAGR ప్రకారంగా, అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారంగా చూసుకుంటే అంత స్కోప్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఇయర్ ఆన్ ఇయర్. సో నెక్స్ట్ 5 years లో 160,000 నుంచి 233,000 tons వరకు దీని కన్జంప్షన్ అనేది పెరుగుతుంది అనమాట. సో మార్కెట్ ఈస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ, ఇట్ ఈస్ గ్రోయింగ్. సో బిఫోర్ ఇట్స్ టూ లేట్ నేనైతే అంటాను ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతే చాలా నేర్చుకుందామన్న ప్లాన్ లో ఉన్నాను నిజంగా. ఎందుకంటే మీరు అన్నట్టుగా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటూ అవసరం ఉండకపోయినా ఎందుకైనా మంచిది. నేనేమంటానంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి మహిళకి ఒక సేవింగ్స్ అకౌంట్ అనేది ఉంటుందండి. సో వాళ్ళందరికీ కూడా 1 కాదు 2 కాదు మోర్ దెన్ 5 different లోన్స్ ఉన్నాయి చెప్తాను. సో లెట్ మీ స్టార్ట్ విత్ దాట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ముద్రా లోన్ ఫర్ విమెన్ ఉందండి, ఫర్ ఎనీ బిజినెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 50,000 rupees నుంచి 10 lakhs rupees వరకు మీకు లోన్స్ ఉన్నాయి అందులో. అంటే అందులో మీకు స్టార్టింగ్ ఫ్రమ్ శిశు, కిషోర్, తరుణ్ అని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి అనమాట. అంటే 50,000 to 5 lakh ఒక శిశులో వస్తుంది, అప్ టు 50,000 లో. సో దాని తర్వాత కిషోర్ కి మీకు 50,000 to 5 lakhs మధ్యలో, 5 lakhs to 10 మధ్యలో ఇట్ విల్ బి తరుణ్ అనమాట. సో అందులో ఆ కేటగిరీస్ ఉన్నాయి. నా అదర్ బ్యాంక్స్ ఆల్సో ప్రొవైడింగ్ సమ్ ఎక్స్క్లూజివ్ లోన్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ నేమ్స్ హ్యావ్ బీన్ గివెన్ అనమాట. స్త్రీ శక్తి యోజన చాలా ఇంపార్టెంట్. అంటే స్త్రీ శక్తి యోజనలో అప్ టు 2 lakh rupees వరకు లోన్స్ ఉన్నాయి. ఆల్ దీస్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ కోసం మాత్రమే. ఎందుకంటే ఎనీ ఉమెన్ హూ టేక్స్ అప్ కమర్షియల్ యాక్టివిటీ ఇట్స్ బేసికలీ దేర్ ప్యాషన్ కోసం అనమాట. వాళ్ళ ప్యాషన్ ని కాస్తంతా మనం కమర్షియల్ గా చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై అవుట్ చేసుకోవడానికి ఇవాళ ఏంటంటే బిజినెస్ చాలా బాగుంటాయి. నా దెనా శక్తి బ్యాంక్, దెనా శక్తి అంటే దెనా బ్యాంక్ వాళ్ళది. సో దెనా శక్తి స్కీమ్ అని చెప్పేసి ఉందండి. ఈవెన్ దే ఆర్ గివింగ్ అప్ టు 20 lakh rupees. ఇన్ఫాక్ట్ అంత అవసరం లేదు, బట్ స్టిల్ దట్ ఈస్ ద మాక్సిమం. ఎవరైనా హ్యూజ్ గా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కమర్షియల్ ప్రొడక్షన్స్ కానివ్వండి, ఒక పెద్ద బ్రాండ్. ఎగ్జాక్ట్లీ. నౌ కమింగ్ టు సెంట్ కళ్యాణి స్కీమ్. ఈ దీని గురించి మనం అన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇందులో కూడా మీకు దాదాపు మీరు షాక్ అవుతారు, 1 crore వరకు లోన్స్ ఇస్తున్నారు. అండ్ కమింగ్ టు ఉద్యోగిని స్కీమ్, ఇది 1 lakh rupees వరకు లోన్ ఉందండి ఇందులో. అండ్ ఎస్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ PNB మహిళా ఉద్యమి, స్పెషల్లీ ఫర్ మహిళల కోసం అనమాట. దే ఆర్ గివింగ్ అప్ టు 10 lakh rupees లోన్. సో 5,000 10,000 తో స్టార్ట్ చేయండి. ఒకవేళ అవసరం ఉండకున్నా మీరు ఒక క్రెడిట్ గ్యారంటీ అనేది, ఒక క్రెడిట్ లైన్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి ప్రతి బ్యాంక్ లో. నేను చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్స్ ఆర్ రెడీ టు గివ్ ఇట్ ఫర్ విమెన్. సో గో హెడ్ అండ్ మేక్ యూర్ డే. ట్రూ సార్. అండ్ మీరు చెప్పినట్టుగా మనం ఇన్వెస్ట్మెంట్ లేదు అని మాట్లాడుకుంటున్నాం, బట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా నేర్చుకొని దాన్ని హ్యూజ్ లో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ లోన్స్ అనేవి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. వెల్కమ్ శిరీష. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.